పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తేవాడు. ఆయన చూసినప్పుడంట దరిద్రులు పెంట కుప్ప మీద ఉండే వాళ్ళని గొప్పవారి మధ్య నిలబెట్టడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చూస్తున్నాడంట. దానికి స్తోత్రం కలిగింది కాక. ఆయన సంతులేని దానిని విలాలుగాను కుమారులు సంతోషాలు గల తల్లిగాను చేయను యెహోవాను స్తుతించుటి. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారానే మొదట 6వ వచనంలోని 7వ వచనంలోని 8వ వచనం చూసుకుంటే దావీదు స్థితి లేని స్థితి, గిద్యోను స్థితి లేని స్థితి, ఎస్తేరు స్థితి లేని స్థితి. అయినా దేవుడు వారిని ఎక్కడెట్టాడంటే ఉన్నతమైన సింహాసనం మీద వాళ్ళని కూర్చోబెట్టాడు. ఎందుకని కూర్చోబెట్టాడంటే వీరు దేవుణ్ణి స్తుతించేవారు కనుక, వీరు దేవుని కనపరిచేవారు కనుక, వీరు దేవుని మహింపరిచేవారు కనుక. అన్న దేవుని స్తుతించింది కనుక సత్తు లేదు ఆవిడకి ఎవరి కాలంలో పిల్లలు లేరు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆవిడకి ప్రార్థన అలిగించి పిల్లల్ని ఇచ్చాడు. సారాకి సత్తు లేని సమయంలో, ఓపిక లేని సమయంలో, మృతతుల్యమైన గర్భాన్ని మరలా దేవుడు ఏం చేశాడు? తెరిచిన దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ కార్యము జరగదు అని అనుకోవద్దు. దేవుడు ఏదో ద్వారాన్ని తెరిచి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేయాలంటే భయపడక దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతించే వరకు మనం ఉంటే ఉన్నతమైన స్థితిలోకి మనల్ని మన పిల్లల్ని పెట్టడానికి ఆయన ఇష్టపడుతుండో. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మరొకసారి దేవాదేవుని వందనాలు. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, పోయిన వారంలో మనం ధ్యానించుకున్న వాక్య భాగం ఏదైనా గుర్తుకుందా ఎవరికైనా? యెహోవా మన ప్రార్థనని ఎలా చేస్తే ఆలకిస్తాడు, ఎలా చేస్తే ఆలకిస్తాడు. ఆ విషయం గురించి మనం తెలుసుకున్నాం. ఒకవేళ పోయిన వారంలో చెప్పబడిన వాక్యం అట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకుంటే మనకి అర్థమవుతుందని అనుకున్నాను. రెండోదిగా మనం చూసుకుంటే ఈరోజు వాక్య భాగం దేవుని ప్రేమ. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే అది అంతం లేనిది. ఇది ఎటువంటిది అంటే అంతం లేని ప్రేమ. మనుషుల ప్రేమకి అంతం ఉండదు, అవును కదండి. ఒకవేళ జంతువుల ప్రేమకి అంతం ఉంటుంది, కానీ అంతం లేని ప్రేమ దేవుని ప్రేమ. అందుకని దేవాది దేవుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, యోహాను రాసిన సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడంట. అవధుల లేని ప్రేమ. ఆయన ప్రేమకి ఏం లేదట, అవధుల లేదు, ఎంత అంతని కొలత లేదు. మనం భోజనం చేయాలనుకోండి, ఇంతవరకే మనం తినగలిగితే అంత కొలత పెట్టుకుంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకో, ఎంత దూరం మేము ప్రయాణం చేయగలిగితేమో కొంత పెట్టుకుంటాం. కానీ దేవుని ప్రేమలో కొలత అనేది లేదంట. ఎంత ప్రేమ అంటే ఆయన ఎంతగా ప్రేమించాడో. మన 2 హస్తాలు చాపిన